నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సంచన. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గులాబీ దళంలో సమరోత్సాహం కనిపిస్తోంది. కాకపోతే కాంగ్రెస్ నాయకుల కండకావరం మాటలే జుగుత్స కల్పిస్తున్నాయి. అమానవీయానికి ఇది పరాకాష్ట కాదా? ఏడుపును కూడా తమ చిల్లర రాజకీయాలకు వాడుకునే కుసంస్కారం ఏంటసలు? ఆడబిడ్డ ఏడుపును అవమానించడానికంటే దారుణం ఇంకొకటి ఉంటుందా? ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? అన్నీ మర్చిపోయి అధికార మదంతో విర్రవీగుతూ నోటికొచ్చినట్టు మాట్లాడటం భావ్యమేనా? ఏంటి మాటలు, ఎందుకీ కూతలు? ఇలా మాట్లాడి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఇలాంటి వాళ్ళన మనం ఎన్నుకునేది? ఇలాంటి వాళ్ళన మనం అసెంబ్లీకి పంపించేది? రైట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ ఓళ్ళకి వలసల వరద కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను వీడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా పార్టీల శ్రేణులు గులాబీ పార్టీలోకి క్యూ కడుతున్నాయి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉప ఎన్నికలు వస్తే సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం తెలంగాణలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల వేళ అధికార పార్టీ కాంగ్రెస్ వలసలతో డీలా పడుతుంటే గులాబీ కారు జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. బీఆర్ఎస్ లోకి భారీగా వలసల వరద. హస్తం కమలం పార్టీల నుంచి జాతర. రెండేళ్లలోనే తేలిపోయిన హస్తం భవిత. కమలంతో ఊదు కాలదు, పీరి లేవదన్న అంచనా. కళ్ల ముందు కనిపిస్తుంది ఒక్కటే గులాబీ జెండా. ఎంత అనుకున్నా గులాబీ కారే దిక్కన్న అభిప్రాయం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు, భారీగా నేతల క్యూ. కాంగ్రెస్ కు ఓటేయొద్దని చాలా చోట్ల తీర్మానాలు. జనరల్ గా ఎన్నికలు వస్తున్నాయంటే అధికార పార్టీలో ఒక రకమైన జోష్ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో అలా కాదు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే అక్కడ బైపోల్ వేళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ లోకి చేరికలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు గులాబీ గూటికి చేరుతున్నారు. జాతీయ పార్టీల్లో కీలకంగా వ్యవహరించిన నేతలు కూడా కారెక్కుతున్నారు. సాధారణంగా అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలసలు చాలా అరుదు. కానీ రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, చర్యల్ని జీర్ణించుకోలేని చాలా మంది హస్తం నేతలు బీఆర్ఎస్ లోకి వస్తున్నారు. నిత్యం గులాబీ గూటికి చేరుతున్న వారితో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ కిటకిటలాడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్న వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆయన సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలోనూ చేరికలు జరిగాయి. ముస్లిం మైనారిటీ మహిళా నాయకులు కూడా గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఆరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చి చివరికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు. ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అందుకే గల్లీ లీడర్లు మొదలు జిల్లా లీడర్ల దాకా అందరూ అధికార పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తున్నారు. వెళ్లే వారిని ఎలా నిల్వరించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్ లో వలసల ముసలం ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే పుట్టింది. చిన్న నందిగామ నుంచి 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరడంతో చేరికల పరంపర మొదలైంది. అప్పటి నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మొన్నటికి మొన్న కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీ నుంచి దాదాపు 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరారు. వలసలను ఆపేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రకటనలు ఉత్తివేనని కార్యకర్తలే చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మేకపోతు గాంభీర్యమేనని, గ్రామాల్లో కనీసం వార్డు సభ్యుడి స్థాయి నాయకులు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో అన్ని పార్టీల కార్యకర్తలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపించారని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిందని వాపోతున్నారు.
అటు బీసీ సామాజిక వర్గ యువకులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బీసీ సంక్షేమం కోసం 65 హామీలిచ్చారని గుర్తు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని చెప్పారని, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ నిర్వహణ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారని గుర్తు చేస్తున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల కంటే తక్కువ ఉన్న బీసీ విద్యార్థులందరికీ రియంబర్స్మెంట్, స్వయం ఉపాధి, ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు వడ్డీ రహిత తాకట్టు లేని రుణాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పారని బీసీ యువత మండిపడుతోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే యువత, రైతులు, మహిళలు ఓట్లు వేసే పరిస్థితి లేదని, అందుకే బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని చెబుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చడంలో విఫలమవడంతో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు వస్తున్నాయి. అంతేకాకుండా బీజేపీ నుంచి గులాబీ పార్టీలోకి నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. ఒక్కరోజు వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు మాజీ సర్పంచులు, కీలక నాయకులు గులాబీ పార్టీలో చేరారు. ఈ చేరికలతో బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఊపునిచ్చాయి. ఇక అమలు కాని హామీలు, అబద్ధపు మాటలు, మోసాలు చేయడమే కాంగ్రెస్ పాలన అంటూ కారెక్కుతున్నారు హస్తం నేతలు. 23 నెలల్లో ముస్లిం మైనార్టీలకు రేవంత్ సర్కార్ చేసిన మోసాలను తట్టుకోలేకనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నుంచి 100 మంది నేతలు మాజీ ఎమ్మెల్యే ధాన్యం విజయభాస్కర్ ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరారు. ముస్లిం మైనార్టీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాల్లో ప్రజలకు అందించిన కేసీఆర్ మళ్లీ రావాలంటూ కూడా వలసలు మొదలయ్యాయంటున్న ధాన్యంతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకుంటుంది. ఇప్పటికే గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రతి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా రెహమత్ నగర్ డివిజన్లో ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ఆధ్వర్యంలో 100 మంది కాంగ్రెస్, ఎంఐఎం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాళ్ళతో పాటుకు వచ్చేసి మనము మాట్లాడదాము. ఇప్పటికే మీరు డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నారు. బీజేపీ నుంచి, ఎంఐఎం నుంచి, కాంగ్రెస్ నుంచి కూడా చేరికలు అనేది కూడా రెహమత్ నగర్లో భారీగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఉదయం నుంచి కూడా మేము చూసినట్లయితే క్లస్టర్ మీటింగ్లు అని బిజీగా కూడా షెడ్యూల్ ఉన్నది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు, కాంగ్రెస్ వైఫల్యాన్ని కూడా ఎట్లా చూడొచ్చు? ఈరోజు 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత బాగా వచ్చింది. అదే కాకుండా మరొక్కసారి కేసీఆర్ గారి పాలన చూడాలని చెప్పి కేసీఆర్ గారిని మరి గుర్తు చేసుకుంటూ ఆ 10 ఏళ్ల కాలంలో విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ కానీ, ఓవర్సీస్ స్కాలర్షిప్లు కానీ, ఈ తీరుగా అన్ని వర్గాల ప్రజలకు, ఇటు ఆటో కార్మికులకు, అదేవిధంగా మహిళలకు, ప్రతి ఒక్క వర్గానికి కూడా అన్ని రకాలుగా న్యాయం చేసినటువంటి 10 ఏళ్ల కాలాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు మరొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వం రావాలని చెప్పి ఈ సోదరులు బిలాల్ అని 4 రోజుల నుంచి ఇక్కడ మేము తిరిగే ప్రచారం చూసి మేము కూడా జాయిన్ అవుతాం, మేము గతంలో కాంగ్రెస్లో ఉన్నాం అని కొంతమంది ఎంఐఎంలు ఉన్నాం అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు స్వచ్ఛందంగా మా కార్యాలయానికి వచ్చి మరి ఈరోజు పెద్ద ఎత్తున తన మిత్ర బృందాన్ని తీసుకొచ్చి మరి ఈరోజు జాయిన్ కావటం జరిగింది. బిలాల్ను వారి మిత్ర బృందానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. మరి ఖచ్చితంగా ఇటువంటి అన్ని బూతులలో కూడా పెద్ద ఎత్తున మరి చేరికలు జరుగుతున్నాయి. అంటే ఈ తీరుగా నిన్న మొన్న చూసినట్టయితే ఆటోలందరూ కూడా, ఆటో కార్మికులందరూ కూడా మేము ఇండ్లు అమ్ముకుంటున్నాం. స్వయంగా రాహుల్ గాంధీ ప్రయాణించినటువంటి ఆటోలనే ఆ ఓనర్ మరి అమ్ముకొని ఈరోజు బాకీలైనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కళాశాలలకు, పాఠశాలల్లో పోకుండా ఈరోజు మేనేజ్మెంట్ వాళ్ళకు రియంబర్స్మెంట్ రాక వాళ్ళు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. ఈరోజు మరి విద్యా, వైద్యం 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ఎంత బ్రహ్మాండంగా శ్రద్ధ పెట్టి చేసిండో ఈ 10 ఏళ్ల కాలంలో మరి ఇటు విద్యకు దూరమైనరు, అటు వైద్యం కూడా దూరమైనరు. మరి ఈరోజు అందుకే అన్ని వర్గాల ప్రజలు విసిగెత్తి ఈరోజు గులాబీ కనబడంగానే మరి పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికి ఖచ్చితంగా మరి సునీతా గోపీనాథ్ గారిని గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ కొంచెం భయానక వాతావరణం గత 4-5 రోజుల నుంచి ఉన్నది. గుండాలంతా కూడా స్వైర విహార్ చేస్తున్నారు. మరి ఎక్కడికక్కడ మరి భయభాంతులకు గురి చేస్తున్నారు. అయినా కూడా మేము సమైక్య రాష్ట్రంలోనే మరి ఎదిరించినటువంటి గులాబీ
సైనికులం కాబట్టి ఏ గుండాలకు భయపడేది కాదు. ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యబద్ధంగా మా అభ్యర్థి అయినటువంటి సునీత గోపీనాథ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక ప్రశ్న ఉంది. ముస్లిం మైనార్టీలకు గత 10 సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, హిమాములకు పోతే రంజాన్ తోఫా లాంటి కార్యక్రమాలు ఇవి కావచ్చు, ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ చేసిన ఏదైతే అంటే రంజాన్ కావచ్చు, మైనార్టీలకు చేసిన సంక్షేమ పథకాలు ఎలా చూడొచ్చు? మొన్న కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు, ముస్లిం మైనార్టీలకు కూడా మంత్రి పదవి అని అంటున్నారు. దీన్ని ఏ విధంగా మాట్లాడుకోవాలి? అంటే ఈరోజు మైనార్టీలను మోసం చేసిండ్రు, మెజార్టీ ప్రజలను కూడా మోసం చేసిండ్రు. మైనార్టీ వర్గాలకు ఈరోజు నిజంగా చూసినట్టయితే స్వతంత్ర భారతదేశంలో సమైక్య రాష్ట్రంలో అనుకోండి, లేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మనం చూసినట్టయితే కేసీఆర్ గారి మంత్రివర్గంలో ఖచ్చితంగా ఒక మైనార్టీ ఉండేది. ఇద్దరే మంత్రులు, కేసీఆర్ గారు ఇంకోరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మహమూద్ అలీ గారిని మరి గౌరవించి వారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అంటే ఈ 2 ఏళ్లలో ఒక మంత్రి పదవి లేదు, ఒక పదవి లేదు, ఒక ఎమ్మెల్సీ లేదు, ఏది కూడా లేదు. నిన్న మొన్న అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇస్తున్నారు, అది కోర్టు స్టే. నిన్న మొన్న మరి టీవీ ఛానల్లో చూస్తున్నాం మంత్రివర్గం అది కూడా ఎవరో పోయి స్టే తీసుకో. అంటే ఈ తీరుగా కబ్రస్థానాలను కబ్జా చేసుకుంటా కూలగొడుతున్నారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేరకుండా ఈరోజు చేస్తున్నారు. కాబట్టి అన్ని వర్గాల్లో విసుకెత్తిండ్రు. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ బై ఎన్నికల నుంచే మరి పతనం స్టార్ట్ అవుతుంది. రేవంత్ ప్రభుత్వానికి పతనం ఖాయం ఖాయం ఖాయం. అన్న చెప్పండి, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలన అనేది ఎలా ఉంది? 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు అంటే ఎలాంటి పథకాలు వెళ్ళి దాన్ని ఏ విధంగా చూడవచ్చు? 10 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలన అంటే స్వర్ణయుగంలాగా నడిచింది. ఎందుకంటే అడగక ముందే పెళ్లిళ్ళు ముస్లిం మైనార్టీలు చాలా పేదవాళ్ళు ఉంటారు, మధ్యతరగతిస్తులు ఉన్నారు. ఒక్కో సమయంలో పెళ్లి చేసే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ సమయంలో షాదీ ముబారక్ అని కేసీఆర్ గారు ప్రతి వధువుకు పెళ్లి కూతురికి ₹1,00,000 1,16,000 ఇచ్చి 1600 ఇచ్చి సన్మానించాడు. ఆ తర్వాత ఈయన వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఆయన 1,00,000 ఇస్తే నేను 1,50,000 ఇస్తా, తులం బంగారం ఇస్తా అని మన రేవంత్ సార్ చెప్పే. 1,50,000 కాదు కదా, తులం బంగారం కాదు కదా, ఆ 1,00,000 ఇచ్చేది గిట్ట షాదీ ముబారక్ సమయానికి వస్తలేదు. 10 సంవత్సరాలు స్వర్ణయుగం చేస్తే ఇప్పుడు నరకయుగం నడుస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వర్ణయుగం అన్నారు అందరు, గోల్డెన్ తెలంగాణ అన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఏమన్నా ఇనుపయుగం అయిపోయింది. అసలు రేవంత్ రెడ్డి పరిపాలన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. ప్రతి హామీ ఇచ్చిన ప్రతి హామీ మోసంతో కూడుకున్నది. విద్యార్థులకు చదువు కోసం పైసలు ఇస్తాడు, నిరుద్యోగ భృతి ఇస్తాడు. నిరుద్యోగ భృతి కాదు కదా, ఎవ్వరికి ఏ ఒక్క పైసా ఇవ్వలేదు. పిల్లలకు స్కూటీ ఇస్తాడు, చదువుకున్న పిల్లలకి ఇప్పటిదాకా స్కూటీ లేదు. 2,000 కేసీఆర్ గారు పింఛన్ ఇస్తే నేను 4,000 ఇస్తాను, ఏదో హర్రాజ్లో వలికినట్లు ఏదో ఇది చేసినట్లు మాట్లాడి మోసం చేసి గెలిచాడు. మోస ప్రభుత్వాన్ని ఈసారి జూబ్లీస్ నుంచే సత్తా ఏందో చూపిస్తామని ప్రజలంతా అంటున్నాం. మనతో పాటుగా కూడా ఎమ్మెల్యే మాణిక్యరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 100 మంది బీఆర్ఎస్ పార్టీలో మైనార్టీకి సంబంధించిన యువకులు జాయిన్ కావడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏదైతే గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి ప్రజలు ఈ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈ 2 నెలల అంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పాలన ఏదైతే ఉన్నదో వీళ్ళకి చెయ్యలేరు, వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేరు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారనే ఉద్దేశంతో అందరూ మా పార్టీలో చేరడానికి లైన్ కడతా ఉన్నారు. మా దగ్గర ఇంకొక వార్డు ఉంది, ఇంకా వాళ్ళు కూడా 50 మంది కలుస్తామని ఒక వార్డులో చెప్పారు. మరి మొన్న మైనార్టీ మంత్రిని ఇస్తామన్నారు. ఏం లెక్కనిస్తారు? ఆయన ఎమ్మెల్సీ కానే లేదు. ఎమ్మెల్సీ ఎప్పుడైతాడు? అది కోర్టులో ఉన్నది, ఏ రకంగా ఇస్తాడు అంటే ఇప్పుడు మట్టుకు ఎలక్షన్ మట్టుకే ఇస్తామని మరి మైనార్టీని మన తిప్పుకోవాలన్న ఉద్దేశంతో ఇస్తూ ఉన్నారు. ఇది అనంటే దాదాపు గత 2 సంవత్సరాలలో కాంగ్రెస్ చేసినటువంటి వైఫల్యాలు ఏదైతే ముస్లిం మైనార్టీలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, దానికి సంబంధించిన కార్పొరేషన్ ఫండ్ కావచ్చు ఎలాంటి ఇవ్వకపోవడము, దానితో పాటుగా ఇప్పటివరకు క్యాబినెట్లో కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీగా ఎలాంటి పదవులు ఇవ్వనటువంటి ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఎన్నిక కానీ అజారుద్దీన్ని మంత్రి అనేది ఒక బూచిగా చూపెట్టేసి ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి రాబోయే ఎన్నికలలో
కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పడానికి ముస్లిం అందరూ కూడా మమేకమై బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినోద్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సైదులతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్. ఇక రౌడీజం రాజకీయం ఒక్కటి కాదు, ఇది ఒకానొక సినిమాలో కోట శ్రీనివాసరావు ఫేమస్ డైలాగ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే కనిపిస్తోంది. మాటలతో రెచ్చగొట్టడం, నోటికొచ్చినట్టు మాట్లాడటం, గులాబీ పార్టీని బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఇది కాంగ్రెస్ చేస్తున్న రౌడీ రాజకీయం. మరణించిన గోపీనాథ్పై బురద చెల్లేందుకు విఫలయత్నం చేస్తూ న్యాయంగా పోరాడుతున్న సునీత రాజధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. అయితే ఆత్మీయత ముందు రౌడీయిజం పనిచేయదని కుండబద్దలు కొడుతోంది జూబ్లీహిల్స్ సమరం. ఒకరిది ధర్మయుద్ధం, ఇంకొకరిది అధర్మయుద్ధం. ఇటువైపు ఒక్కరే ఆడబిడ్డ, అటువైపు రౌడీ షీటర్ బిడ్డ. కాంగ్రెస్ పార్టీవి బెదిరింపుల రాజకీయాలు, గులాబీ పార్టీవి సంక్షేమ పథకాల నినాదాలు. బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్, నా ప్రాంతం, మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరు అని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు, మీ ఇల్లు చూడదు. ఎన్నడైనా బయట పడాల్సిందే కదా. నేను ఆయన ఉక్కులంకుల్లా బయట పడ్డాడు. బిడ్డ నేను తలుచుకుంటే జూబ్లీహిల్స్ బయట పడి అయ్యే జాగిరా, నేను ఓపెన్ ఆడితే అయ్యే జాగిరా, ఏంది అసలు ఏం మాట్లాడుతున్నాను? అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? ఎక్కడ పోయినారు పోలీసు వాళ్ళు? ఎందుకు సోమోటో కేసులు రిజిస్టర్ చేస్తారు? ఎందుకు మరి 506 క్రిమినల్ ఇంటిమిటేషన్ బుక్ చేయండి కేసు ఆయన మీద. మేము తలుచుకుంటే జైల్లోకి వెళ్ళి ఈ జూబ్లీహిల్స్కి వెళ్ళి బయటకు పోలేమంటే మరి ఆయన చూసుకుంటూ కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళే మఫ్టీలలో మొత్తం కూడా ఈ నవీన్ యాదవ్కు ఇంకా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి బీజేపీలు ఎక్కడ పోయినరు? బీజేపీలు నవీన్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు. కుల్లం అర్థమవుతున్నది. అందువరకే మళ్ళొకసారి మేము మీ తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చెప్తున్నాం, మీరు ఇప్పుడే వీళ్ళు ఓటు వేయకముందే అసెంబ్లీకి పోకముందే ఇంత రౌడీజం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీకి పోతే రోజు వాళ్ళ ఇంటి ముంగట లైన్ కట్టాల్సి ఉంటుంది. వీళ్ళ పైల్వాన్లు వచ్చి మన బస్సులలో తిరుగుతారు. ఇంతకుముందు ఒక మహిళ మేము తిరుగుతూ ఉంటాను, సార్ దయచేసి సీసీటీవీ కెమెరాలు పెట్టండి, ఇక్కడ గుండాయిజం పెట్టండి. ఎన్నికల కోసం ఇంతలా అడ్డదారులు తొక్కాలా? ఆడబిడ్డ అని చూడకుండా అమానవీయంగా ప్రవర్తించాలా? వ్యక్తిగత జీవితంలోకి చొరబడి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే స్థాయికి దిగజారాలా? జూబ్లీహిల్స్ ఇప్పుడు నిగ్గదీస్తోంది, నిలదీసి అడుగుతోంది. మరి మన రేవంత్ రెడ్డి వాగ్దానం చేసి పైసలు ఇస్తాం 4,000 ఇచ్చిండు. పైసలు ఇస్తాం 4,000 ఇచ్చిండు. నాకు ఇనే ఒక్కలేదు చాలా. నేను అడిగిన నాకు అంతే మట్టుకుంటు కావాలి. నేను ఏం అడిగానైనా నేను ఇవ్వాలంటే రేపు వచ్చేదాన్ని, నా పిల్లలు ఇవ్వాలి ఇద్దరు పెట్టాను. నేను కాదంటలేను నాన్న. ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు గెలిచినాక రాదు, వాగ్దానం చెయ్యి. గ్యాస్ సిలిండరు కాంగ్రెస్ ఇప్పటి వరకు 500 ఉంటే ఎక్కువ పైసలు తక్కువ కాదు. డబుల్ బెడ్ ఇంద్రమ్మ ఇల్లు. నేను ఒక ముచ్చట అడుగుతాను, కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది? నేను ఒక ముచ్చట అడుగుతాను, కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకనే కదా ఇప్పుడు అడిగేది. మరి అంత ఏది అబద్ధమో ఏది చేసేది అంత అబద్ధం చేసేది. ఓట్లు వేయగానే గెలిపి బతుకుని మీరు కానీ కరెంట్ పోతలేదు. కరెంట్ 2 పొద్దుగట 2-3 మాటలు పోతుంది. అన్ని మాటిచ్చి వాగ్దానం చేసిన నెరవేరుస్తున్నారు. అంతకు ముందు కరెంట్ పోకపోయేది, ఇప్పుడే పోతుంది మళ్ళా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లుంది? 2 సంవత్సరాలు పోతేనే ఉంది, కాంగ్రెస్ లేదు. అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా పుట్టే నీళ్ళ రోడ్డు మీద నీవునే వరపోసుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది. మోరీలు నిండితే లోపలికి ఏం పోయేది మాకు తెలియదు. ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఏది ఇచ్చిండా? ఇప్పుడు మీరు మినిస్టర్ని అడిగారు కదా, ఏమని చెప్పిండు మీకు? 4,000 గురించి ఏం చెప్పలేదా మీకు? ఏం చెప్పలేదు. మరి ఏం చెప్పలేదు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం సహజం. కానీ తొలిసారిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి కనుమరుగైంది.
బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది. ఆడబిడ్డ అని కూడా చూడకుండా అవమానిస్తోంది. చివరికి ఆమె కన్నీటిని కూడా రాజకీయానికి వాడుకొని మహిళల ఆగ్రహానికి గురైంది. ఓవైపు ఆడబిడ్డ భర్తను కోల్పోయి నెలలు కూడా గడవకముందే ప్రజలు ఆయనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేసేందుకు రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్తను గెలిపించిన ఓటర్లు ఇప్పుడు ఆయన ఆశయాలను నెరవేర్చే బాధ్యతను తనకు అప్పగిస్తారనే నమ్మకంతో ప్రచారం చేస్తోంది. మరోవైపు ఒక రౌడీ షీటర్ బిడ్డ ప్రత్యర్థి మరణాన్ని దైవ నిర్ణయమంటూ హేళన చేసే స్థాయికి దిగజారాడు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా అడుగడుగునా అవమానాలు చేస్తున్న మంత్రుల బృందం ఆయనకు మద్దతు పలుకుతోంది. అక్కడితో ఆగకుండా మరణించిన వ్యక్తిపై బురద జల్లడం, అడ్డగోలు కారణాలు చూపి నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా విశ్వ ప్రయత్నాలు చేసింది. మానవీయ రాజకీయ ఎత్తుగడలు వేస్తోంది. ప్రజా తీర్పుపై నమ్మకం కోల్పోయినప్పుడే ఇలాంటి దిగజారుడుతనం ప్రదర్శిస్తారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ పార్టీల మధ్య సమరంలా లేదని, భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ ఆడబిడ్డకు అధికారంలో ఉండి కూడా స్ఫూర్తి కనుమరుగయ్యిందనే ఆవేదన సర్వత్రా వినిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు వైరల్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితం రాలేదు. వ్యక్తిగత విషయాలతో నామినేషన్ల ప్రక్రియకు సంబంధం లేదని ఎన్నికల అధికారులు తేల్చి చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. ఈ ఆడబిడ్డలను వేధించేందుకు కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుందనే సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేసే రోజు ఓ ప్రార్థనా మందిరం నుంచి బయటకు వచ్చిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆయన అనుచరుల్ని ఆ ప్రార్థనా మందిరం ముందే కలిసినా అక్కడే ఉన్న పోలీసులకు అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని మాత్రం తోయలేదు. ఇదే కాదు, మాగంటి బిడ్డలు ప్రచారం చేస్తున్నప్పుడు అడుగడుగునా పోలీసులు అవరోధం సృష్టిస్తున్నారు. వెంట ఎక్కువ మంది ఉన్నంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాన్ని నమ్ముకొని ఉన్న మైనారిటీ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కే టికెట్ ఇస్తారని అందరూ భావించారు. సీఎం వర్గం ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి పక్కకు తప్పించగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వంటి సీనియర్ నేతలకు అవకాశం కల్పిస్తారని పార్టీ శ్రేణులు ఆశించినా నెరవేరలేదు. చివరికి రౌడీ షీటర్ బిడ్డను రంగంలోకి దింపింది. సాక్షాత్తు కాంగ్రెస్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రౌడీ షీటర్ అని అభివర్ణించిన చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబంలోని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో సాధారణ ఓటరు మొదలు కాంగ్రెస్ నేతలు నివ్వెరపోయారు. అయినా రాష్ట్ర కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోలేదు. రౌడీ షీటర్ గా పోలీస్ స్టేషన్లో ఫోటో అతికించిన శ్రీశైలం యాదవ్ తో ఏకంగా మంత్రి సీతక్క ఇతర కాంగ్రెస్ నేతలు కలిసి ప్రచారం చేయడం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఓటర్లను భయాందోళనకు గురి చేయడమే అనే ఆరోపణలున్నాయి. ఇది వాటి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.